సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారికి ఈ యొక్క బాధ్యతలు అప్పగించి అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పినప్పుడు ఏం చేశారంటే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. త్రిబుల్ ఆర్ని దేనికి అరెస్ట్ చేశారంటే ఎఫ్ఐఆర్స్ మీద అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్స్ ఏంటంటే డిఫమేటరీ సోషల్ మీడియా పోస్టులు చేశాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అది సెడిషను, క్రిమినల్ కాన్స్పిరసీ, ప్రమోటింగ్ ఎనిమిటీ అనేటటువంటిది సోషల్ మీడియా ద్వారా చేశాడు అనేటటువంటిది ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఆ రోజున మరి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినటువంటి కారణాలు ఇవి. ఒకటి, ఇతను డిఫమేటరీగా చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కామెంట్స్ చేస్తున్నాడు. రెండోది, సెడిషన్ చేస్తున్నాడు, క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తున్నాడు, ప్రమోటింగ్ ఎనిమిటీ, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు ప్రజల్లో అనేటటువంటి ఇతని మీద వచ్చినటువంటి కేసులు అవి బుక్ చేశాడు. ఎఫ్ఐఆర్ ద్వారా సిఐడి బుక్ చేసింది. దానికి ఆ కస్టడీలో ఉన్నప్పుడు మంగళగిరిలో రాజు చాలా మరి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు సివియర్ ఫిజికల్ అండ్ మెంటల్ టార్చరు మరి గురి చేశారు పోలీసులు. నన్ను కొట్టారు, నాకు ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చారు, నిద్రపోకోకుండా డిప్రైవేషన్ చేశారు, నా జీవితానికి చంపేస్తామని బెదిరింపులు చేశారు, నా ఫ్యామిలీని అంతం చేస్తామని బెదిరించారు అనేటటువంటి ఇతను చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఏమేం చేశాడు? ఫిజికల్ టార్చర్, మెంటల్ టార్చరు, బీటింగ్స్, తర్వాత ఎలక్ట్రిక్ షాక్స్, తర్వాత స్లీప్ డిప్రైవేషను, తర్వాత థ్రెట్స్ టు హిజ్ లైఫ్ అండ్ ఫ్యామిలీ. ఇవన్నీ ఆయన చేసినటువంటి ఆరోపణలు. ఆయన బట్టలు కూడా తీశారని, ఆయనకి కళ్ళకి గంతలు కట్టారని, ఆయన సునీల్ కుమార్ యొక్క ఆదేశాల మేరకు నా దగ్గర ఫోర్స్డ్ కన్ఫెషన్ తీసుకున్నారని, నేర ఒప్పందం తీసుకున్నారని, అది ఇవన్నీ కూడా చేశారని చెప్పి సైలెన్స్ ఈజ్ డిసెంట్, అతన్ని మాట్లాడకుండా చేశారు, దాని అభ్యంతరం చెప్పుకోకుండా సైలెన్స్ ఉండమని చెప్పారు, బెదిరించారు. జ్యుడిషియల్ కస్టడీకి తర్వాత తీసుకెళ్ళటం జరిగింది, తర్వాత బెయిల్ రావటం జరిగింది ఆయనకి. సో ఇది ప్రధానమైనటువంటి అతని మీద ఉన్నటువంటి కేసు, అతను చేసినటువంటి ఆరోపణలు. దాని మీద అతను ఏం చేశాడంటే కేసు వేయటం జరిగింది వీళ్ళ మీద. అతను మరి సునీల్ కుమార్ని అక్యూజ్డ్ నెంబర్ 1గా పెట్టారు. అలాగే సెవరల్ అదర్ సిఐడి అఫీషియల్స్ని కూడా ఇందులోకి చేర్చారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. వాటిల్లో ఐపీసీ సెక్షన్ 330 కాజింగ్ హర్ట్ టు ఎక్స్టోర్ట్ కన్ఫెషన్ అని, అలాగే సెక్షన్ 331 గ్రీవియస్ హర్ట్ టు ఎక్స్టోర్ట్ కన్ఫెషన్ అని, ఆర్టికల్ 348 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ టు ఎక్స్టోర్ట్ కన్ఫెషన్ అని, అండ్ సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అని, ఇవన్నీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది సునీల్ కుమార్ అండ్ అదర్స్ మీద.